స్వీకారం చేసిన రోజు నుంచి కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ నెరవేర్చాలనుకున్నారు కానీ ప్రజా పరిపాలన పరిపాలించాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా మన ఏ క్వశ్చన్ కూడా కనబడట్లేదని అర్థమవుతుంది. కేవలం మనం అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యలుగా అక్రమ అరెస్టులు జయంగానే ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నెలకి ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేయాలి, ఒక ఇద్దరు ముగ్గురు పైన అభియోగం మోపాలి, ఇంకో నెలలో ఇంకొక ఇద్దరు ముగ్గురు, వాళ్ళ మీద లేనటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ పై ముందుగానే అక్రమ అరెస్టులు చేయాలని ఒక ఉద్దేశంతో మరి ఏదో ఒక రకమైన ఎలిగేషన్ తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు, దానిలో పసు ఉండదు, దాంట్లో ఆరోపణ మాత్రమే. కనీసం ఎటువంటి ఇంతవరకు ఒకటి కూడా ప్రూఫ్ చేయాల. అంటే ఇగో పలానా దాంట్లో అవినీతి జరిగింది, ఇగో రేషన్ బియ్యంలో అవినీతి జరిగింది, లేదా పలానా మన అన్నటువంటి ఏదైతే ఇది రోజుగారి విషయంలో అది కూడా అవినీతి జరిగిందని చెప్పారు. క్రికెట్ కి సంబంధించినటువంటి దీంట్లో 119 అయితే ఆడదాం ఆంధ్రలో 119 కోట్లు మరి వీళ్ళు ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే దాంట్లోనే 400 కోట్లు అవినీతి జరిగిందని ప్రచారం చేశారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి నోటుకు వచ్చినటువంటి చెప్పడం, ప్రజలు ఏదో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజా గారి మీద ఇంతవరకు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? లేదండి, సోషల్ మీడియాలో వచ్చింది కాదు, సాక్షాత్ స్టేట్ వీళ్ళకి ఏవైతే కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయో ఆ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వం నుంచే చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు ఎవరిని అరెస్ట్ చేస్తారు, మీరు అనుకున్న టార్గెట్ చేస్తారా చేయండి. రోజా గారిని చేస్తారా, కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని చేస్తారా, లేదు పేరు నాని గారిని చేస్తారా, లేదంటే వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు, పడాల నాని గారు ఉన్నారు, ఆయన ఆరోగ్యం హెల్త్ బాగోలేక హాస్పిటల్ ఉన్నారు. తర్వాత మీరు టార్గెట్ పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు చాలా మంది ఉన్నారు, ఎవరైతే పేర్లు అయితే వాళ్ళ పేర్లు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో మీరు లేనిపోయిన ఆరోపణలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. రండి మీరు లక్ష్మణరావు గారు సామాన్య జనానికి ఒక ప్రశ్న ఉంది. మీరు గతంలో 150 మంది ఉన్నారు, మనం చెప్పుకునే పేర్లు కనీసం 15 లోపు కూడా లేవు. 150 మందిలో ఈ 15 మంది పేర్లే ఎందుకు మాట్లాడుతున్నారంటారు? లక్ష్మీనాథ్ గారు 151 మందిలో 151 మంది కూడా ఎక్కడ మాట్లాడరండి, ఏ పార్టీలో కూడా. ఇప్పుడు 164 ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నారు. 164 ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు పేర్లు, మా అయితే ఇంక ఇద్దరు పేర్లు, వీళ్ళ 5 పేర్లు ఎందుకు వినపడుతున్నాయి? మిగతా 164 పేర్లు ఎందుకు వినపడట్లా? అలాగే ఏ పార్టీలైనా 150, 150, 160 పేర్లు వినపడవండి. ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారో, ఎవరైతే ఆ ఇతర పార్టీ మీద చేస్తున్నటువంటి అలిగేషన్ ని తిప్పి కొడతారో, గట్టిగా నిలబడి పోరాటం చేస్తారు, అటువంటి నాయకులు మాట్లాడడం మీద వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళని ఏదో రకంగా ఎంచుంచి అరెస్ట్ చేయాలని ప్రణాళిక రచించడం జరుగుతూ ఉంది. మీ రెడ్ బుక్ అంటారా, రెడ్ బుక్ లో మీరు ఎవరిని అరెస్ట్ చేసినా భయపడే ఎవరు లేరు. ఎందుకంటే రెడ్ బుక్ అని మీరు చెప్తూ ఉన్నారు, మీకు ఇచ్చిన పరిపాలన మీరు మంచి పరిపాలన అందించండి అని ప్రజలందరూ 164 సీట్లు ఇస్తే మీరు రెడ్ బుక్ అని చెప్పి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం చేయండి, మాకేం పోయేదేమో మా వాళ్ళు అంటున్నారు. మీరు అరెస్ట్ చేయండి, మా నీతి నిజాయితీని మేము నిరూపించుకుంటాం, కోర్టులో మేము మా యొక్క నిజాయితీని మేము నిరూపించుకుంటాం అని ఆ నాయకులు అంటూ ఉన్నారు. మీరు మమ్మల్ని బెదిరించేదేంటి? కేవలం ఏంటంటే కక్షతో అరెస్ట్ చేసి మీరు మహా అయితే ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో, మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టగలరు. తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. అంతకని మీరు చేసేది ఏమి లేదు. ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేయాలండి, విత్ ప్రూఫ్ అన్ని కూడా తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తేనే వీళ్ళు తప్పు చేస్తారని కోర్టు ద్వారా వాళ్ళకి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటది. కానీ మీరు తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ మీద ఏదో పీటీఓ వారెంట్ జారీ చేసి చెప్పడం ద్వారా 2 నెలలు 3 నెలలు ఉంచగలరేమో తప్ప
తునకానందం పొందగలరు తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఎస్, మీరు అన్నది మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని, పట్టాభి లాంటి వాళ్ళని కూడా మరి మీరు కూడా పెట్టారు గతంలో, వాళ్ళు కూడా బయటకు వచ్చారు బెయిల్ మీద, మరి అప్పుడు తెలవలేదంటారా? సార్, రఘురామకృష్ణరాజు గారిని జైలు పెట్టింది ఆయన రాజ్యాంగ ద్రోహం కింద పెట్టారు. ఆయన ఏదో అవినీతి చేశాడనో, ఆయన ఏదో చేశాడనో కేసులు కాదండి. ఆయన మీద పెట్టింది రాజద్రోహం కింద కేసు పెట్టారు. దానికి అనుకూలంగా ఆయన్ని మరి సిఐడి అప్పుడు ఉన్నటువంటి సిఐడి సభ్యులు తీసుకెళ్లి ఆయన విచారణ జరిపించలేదు. అలాగే మీరు అన్నటువంటి పట్టాభి ఆయన్ని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే సాక్షాత్ ఒక సీఎం అని ప్రెస్ మీట్ పెట్టి బోసిడికే అని ఒక పదజాలంతో తిట్టినటువంటి విధానం అది కరెక్ట్ కాదు. ఒక సీఎంని మనం ఎటువంటి గౌరవం లేకుండా మరి అటువంటి పదాలతో పలకడం కరెక్ట్ కాదు. మరి ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజున ఇంకా ఇంతకన్నా దారుణంగా మాట్లాడారు. సో దాని మీద తీసుకెళ్లి పట్టాభి గారిని సో దారుణంగా మాట్లాడితే తీసుకెళ్తే తప్పలేదు, మరి పోసాని కృష్ణమురళి గారిని తీసుకెళ్తే తప్పని ఎందుకు అంటున్నారు మీరు? మేము విన్నానండి, పోసాని కృష్ణమురళి గారిని తీసుకెళ్లడం తప్పు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు అన్నది కాదు మేము అనేది. పోసాని కృష్ణమురళిని ఆ విధంగా తిట్టించింది ఎవరు? మీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులే కదా. పోసాని కృష్ణమురళి ముందు తిట్టలేదు ఎక్కడ కూడా. పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ తిట్టలేదే. ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నా, నా కింద పోస్టులు చూడండి ఒకటే ఏ రకంగా మాట్లాడుతారు కదా జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, మా ఇంట్లో పిల్లల గురించి, మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి వాళ్ళకి ఏంటిది అంటే వాళ్ళకి మాట్లాడితే నన్ను రచ్చగొట్టినట్టే కదా, ప్రొవోకేటింగ్ చేసినట్టు కదా. నేను తిట్టలేనా? నేను మాట్లాడలేనా? కానీ మాకు సంస్కారం ఉందా? అంత దిగజారి ఎవరినో ఒక ఎదవ మాట్లాడిన మాటలకి మేము ఎందుకు సమాధానం చెప్పాలని చాలా దీనిగా మా ఓపికతో వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన బరెస్ట్ అయ్యారు. పోసాని కృష్ణమురళి గారు బరెస్ట్ అయ్యారు. ఆయన ఇంటి మీద రాళ్ళు దాడి చేశారు. వాళ్ళ పిల్లల మీద రేప్ చేసేస్తామన్నారు. పోసాని కృష్ణమురళి ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళకి అనకూడదు కానీ ఇంకా రకరకాల సంబంధాలు పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేశారు. ఎవరు ఊరుకుంటారండి? వ్యక్తిగతంగా ఇంటి మీద రాళ్ళు ఇసిరి వాళ్ళ ఆడపిల్లకి లేని పనులు థ్రెట్నింగ్ పెడితే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా ఎన్ని చేస్తే వాళ్ళని పట్టుకుని ఎందుకు జైల్లోకి పంపలేదు? అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారి కంటేనా ఆడపిల్లలా? ఇంకెవరు కంటేనా? లక్ష్మణరావు గారు అప్పుడు జరిగినప్పుడు ఎవరు స్త్రీలు కదా? లక్ష్మణరావు గారు అప్పుడు జరిగినప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎవరిని? ఎవరైతే పోసాని కృష్ణమురళి గారి మీద అటాక్ చేశారన్నారో, ఎవరైతే దుర్భాషలు ఆడారన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ ప్రభుత్వంలో? ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆ రోజున మా పార్టీ నాయకుల మీద కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, భారతమ్మ మీద కానీ లేదా వైఎస్ఆర్ పార్టీకి పెద్ద నాయకులు ఉన్నట్టు వాళ్ళందరినీ టార్గెట్ చేసిన ఎవరిని కూడా మేము ఇలా కక్షపూరితమైన అరెస్టులు ఎక్కడ మేము చేయలేదు. చేయాలంటే ఆ రోజున జైలు